ఫైనల్‌గా 2028 కల్లా అమరావతి అనేది కంప్లీట్ చేయబోతున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఫైనల్ స్టేట్మెంట్. కానీ దీన్ని వైసీపీ అయితే పూర్తిగా వ్యతిరేకిస్తుంది. వాళ్ళు ఏమీ చేయలేరు, కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ ఇప్పటికే కూడా అని చెప్పి కూడా నిధుల్ని కూడా దారి మళ్లిస్తుందని చెప్పి కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. సో దీనికి మీరిచ్చే సమాధానం ఏంటి? నిధులు మళ్లించటం అనేటువంటి పదానికి నిలువెత్తు నిదర్శనం ఎవరంటే జగన్ ప్రభుత్వం. ఇవాళ మీరే చూడండి, అమరావతిలో ఏ రకంగా వేగవంతంగా పనులు జరుగుతున్నాయో మీకు అర్థమవుతూ ఉంటాయి. రేపు మనకి ఈ 27 వచ్చే నాటికి చాలా వరకు మనకి సంబంధించిన భవనాల నిర్మాణం కానివ్వండి, అక్కడ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కానీ అన్నీ పూర్తయ్యేదానికి అవకాశం ఉంది. నిధుల్ని సక్రమంగా ఖర్చు పెట్టి, అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వాన్ని నమ్మి నిధులు కూడా ఇస్తూ ఉంది. వాటిని సక్రమంగా ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని అనేటువంటి దాన్ని ప్రస్ఫుటంగా తెలియజేసే విధంగా మా ప్రయత్నాలు ఉన్నాయి. నిధులు దుర్వినియోగం చేయటం అంటే అది మీరు జగన్ ప్రభుత్వంలో చూస్తే, ఒకటి మీరే గమనించారు, ఋషికొండ మీద ప్యాలెస్ని దేనికోసం నిర్మించారు. అక్కడ మాకు పర్యాటక సంస్థకి విపరీతమైన ఆదాయం వచ్చేటువంటి రిసార్ట్స్ని పడగొట్టి అక్కడ మీకోసం ఒక రాజప్రసాదాన్ని నిర్మించుకున్నారు. అది దేనికి పనిచేస్తుంది? మీ సొంతం కోసం నిధులు దుర్వినియోగం చేయటంటే అది. అదేవిధంగా మరొక అంశం జల్ జీవన్ మిషన్. మన గోదావరి నీటిని గ్రామీణ ప్రాంత ప్రజలకి పైపుల ద్వారా మంచినీళ్ళు అందించాలనేటువంటి అత్యుత్తమమైన పథకాన్ని ఆ రోజున ఏషియన్ బ్యాంక్ వారు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దాన్ని కొనసాగిస్తే, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దానికి ఆ డబ్బును వేరే వాటికి ఖర్చు పెట్టుకుని సొంతగా వారి ఖర్చు పెట్టుకునే విధంగా చేసుకుని దాన్ని నిధులను పక్కకి దారి మళ్ళించారు. ఇవాళ మళ్ళీ దాన్ని పట్టాలెక్కించి ప్రతి మనిషికి కూడా గోదావరి చెంత ఉండి కూడా మంచినీరు దొరకనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వేరే ప్రాంతాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మంచినీరు అందించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడుతుంది. దీన్ని బట్టి ఈ 2 ఉదాహరణలు చాలు నిధులు మళ్లించడానికి వారు కేర్ ఆఫ్ అడ్రస్ అయితే, నిధులను సక్రమంగా ఖర్చు పెట్టి ప్రజలకి ఉపయోగంలోకి తీసుకురావడానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటని తెలియజేస్తున్నాం. ఫైనల్గా P4 విధానంలో కూడా చాలా ఇప్పటి వరకు చాలా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. టిట్కోయిలు కూడా ఇస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి జరగట్లేదు, సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా అందట్లేదు పేదలకి అని చెప్పి వాళ్ళు కొంత వైసీపీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వైసీపీ వాళ్ళకి మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి? వారికి ఇంకా ఏ విమర్శ చేసేటువంటి దానికి అవకాశం లేదు. వాళ్ళు మాట్లాడుతుంది. నిన్ననే వార్షికోత్సవం చేసాం మనం. వార్షికోత్సవం జరిగింది దేనికి? P4 గురించి. అక్కడ మీరు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల చూస్తే ఎక్కడెక్కడ వ్యక్తులకి సహాయం చేసేవాళ్ళు కానీ, అదేవిధంగా సంస్థలుగా వచ్చినటువంటి వాళ్ళు కానీ ఎంతమంది వచ్చారో మీరు చూడండి. బంగారు కుటుంబాల వారిని ఆదుకోవటానికి, చేయూతనివ్వడానికి అనేక మంది మార్గదర్శులుగా ముందుకొచ్చారు. సొసైటీస్గా వచ్చారు, వ్యక్తులుగా వచ్చారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ పీపుల్ కూడా ముందుకొచ్చి పేద ప్రజలకి మౌలిక సదుపాయాల కల్పన కోసం అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఇది అద్భుతమైనటువంటి ప్రగతి. దీన్ని వాళ్ళు ఎలాగా చేయలేదనేటువంటి మాట చెప్పడానికి వారు సాహసించలేరు. ఎందుకంటే ఏ రోజు కూడా వాళ్ళు అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమ్మిళితం చేస్తూ మరో పక్కన సాంస్కృతిక కళా వైభవాన్ని కూడా తీసుకురావడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది. మీద అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాల్సిన పరిస్థితి కూడా ఉంది ఒకవేళ ఇన్కేస్ అడగాల్సి వస్తే. కానీ ఎందుకు అసెంబ్లీకి వచ్చే ధైర్యం కూడా చేయలేకపోతుంది? వారికి ధైర్యం లేదని మీరే చెప్తున్నారు కదా. ధైర్యం లేదు వాళ్ళకి. వాళ్ళు ఏ రకంగానూ ప్రశ్నించలేరు కూడా. ఒకవేళ నిజంగా ప్రశ్నించాలనుకున్న వాళ్ళ దగ్గర ప్రశ్నలు కూడా లేవు. ఎందుకంటే అందరికీ, ప్రతి వర్గానికి ఉపయోగపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వారు అడగలేరు, బీరువుల్లా బయటికి వెళ్ళిపోయారు. 11 మంది వచ్చి సభలో అసలు ప్రజలు మనల్ని ఎన్నుకున్నది అసెంబ్లీ వేదికగా వారి సమస్యల్ని ఎలుగెత్తి మాట్లాడతారన్న ఉద్దేశంతో మనల్ని ఎన్నుకున్నారు. అటువంటిది వారు దాని నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆ కర్తవ్యాన్ని మర్చిపోయి కేవలం స్వార్థపర రాజకీయాల కోసం మరి మానేసేవాళ్ళు శాసనమండలిలో కూడా మానేయాలి కదా. శాసనమండలిలో వాళ్ళకి సంఖ్యాబలం ఉంది కాబట్టి అక్కడికి వస్తారా? ఇక్కడ సంఖ్యాబలం లేదు కాబట్టి రారా? పైపెచ్చి ఇంకోటి అడుగుతున్నారు వాళ్ళు, మాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే వస్తూ ఉంటున్నారు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వటం అనేటువంటిది ఆ సంఖ్యను బట్టి ఉంటుంది. రాజ్యాంగం మనకు నిర్దిష్టమైనటువంటి ఒక పరిస్థితిని ఏర్పాటు చేసింది. దాని ప్రకారం ఇస్తారు తప్పితే ఎలా ఇస్తారు? మీరు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తానే వస్తానంటాం ఎంతమందికి సమంజసం కాదు. ఇది ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. మిమ్మల్ని 11 కూడా ఇంకా తగ్గించి మిమ్మల్ని 0 చేసేదానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చాక సాంస్కృతికంగా కానీ లేదంటే ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంకా బాగా జరుగుతుంది. సో వైసీపీ వల్ల నిధులు దుర్వినియోగం అయింది వాళ్ళ వల్ల. కానీ మిగతా కూటమి ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా ప్రజలు సంక్షేమం చూస్తున్నారు, అలాగే దాంతోపాటు అభివృద్ధిని కూడా చూస్తున్నారని చెప్పి కూడా మంత్రి కందుల దుర్గేష్ అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.